వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ గనక మనం చూసుకుంటే, మీ పేరులో నంబర్‌ని బట్టి ఫ్యూచర్‌ని తెలుసుకోవచ్చా? సో, దీనికి సంబంధించినటువంటి వాటిలో గనక మనం చూస్తే ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారున్నారు. అది వారి మాటలో నుండి తెలుసుకుందాం. హలో సార్. సార్ పేరును బట్టి గనక మనం చూస్తే, ఆ పేరులో ఉన్న నంబర్స్‌ని బట్టి ఫ్యూచర్ తెలుసుకోవచ్చంటారా? సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. సో చాలామంది పేరులో పవర్ తెలియక, అంటే ఫ్యూచర్లో జరగబోయే నష్టాలు, కష్టాలు, రాబోయే హెల్త్ ప్రాబ్లమ్స్, ఇట్ మే బీ ఈవెన్ యాక్సిడెంట్స్, అన్‌హ్యాపీ ఎండింగ్, ఫైనాన్షియల్ కొలాప్స్. సో పేరులో ఏ నంబర్స్ ఉంటే ఇలా అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. పేరులో ఓవల్స్ ఏఈఐఓయులో ఐఐఏ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో శ్రీహరి చాలా కష్టపడి పైకి వచ్చారు. 41-42కే క్యాన్సర్ అటాక్ అయింది. 45 హీ డైడ్. శ్రీహరి పేరులో ఐఐఏ ఓవల్స్ ఉన్నాయి. సావిత్రిలో కూడా ఐఐఏ ఓవల్స్ ఉన్నాయి. 40కే కోమాలోకి వెళ్ళారు, 42కి చనిపోయారు. ఇద్దరు కూడా లెటర్ ఎస్ వాళ్ళే. ఎస్ ఐఐఏ. ఎస్ లెటర్లో అప్స్ డౌన్స్ ఉంటాయి. ఎస్ వల్ల పైకి వచ్చారు, ఎస్ వల్ల కిందకి పడ్డారు. అదేవిధంగా సిల్క్ స్మితాలో కూడా ఐఐఏ. ఇలాంటి ఐఐఏ ఉన్న పేర్లు శ్రీకరి. నేను ఈ మధ్యకాలంలో కొన్ని వేల మంది శ్రీకరులను చూశాను. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 26 ఏళ్ళు, విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్. లాస్ట్కి ఇంటర్లో ఉండే శ్రీకరులు కూడా ఫ్రీక్వెంట్, అమ్మాయిలకైతే ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కళ్ళిరిగి పడిపోవడం, టెస్ట్ చేస్తే ఏ జబ్బులు దొరకవు, వాటి వీళ్ళకి హెల్త్ బాగలేనట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఈ ఐఐఏ ఉన్న పేర్లు కొన్ని చెప్తాను. హితిక, రితిక, గీతిక. సో శ్రీలక్ష్మి SRILAKSHMI, SRILAXMI. నిఖిత. సో ఈ ఐఐఏలో కామన్గా వచ్చే పేర్లో శ్రీనివాస్ అండ్ శిరీష. సో నా ప్రోగ్రామ్స్లో నేను చాలాసార్లు చెప్పాను, లెటర్ ఎస్ వాళ్ళు, ఎస్ అంటే 3, చార్లిన్ సిస్టమ్, పైథాగరస్లో 1, ఈ 3కి ఆర్ పడదు. వి లెటర్ నేను సుమంటిలో కొడితే మీకు మోర్ దెన్ 30-40 ప్రోగ్రామ్స్ ఉంటాయి. రీసెంట్గా హైదరాబాద్లో 2 రోజుల క్రితం ఎస్ లెటర్ శిరీష, వి లెటర్ వినయ్. సో వీళ్ళిద్దరు భార్యాభర్తలు. శిరీష చిన్న ఏజ్లోనే పేరెంట్స్ చనిపోవడంతో కరీంనగర్లో దంపతులు ఈ అమ్మాయిని దత్తత తీసుకొని చాకి పెద్ద చేసి, సో ఈ అమ్మాయి ఈ వినయ్ని ఇష్టపడడం, వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో 3 డేస్ బ్యాక్ సో ఏమైంది, ఈ అమ్మాయి డెడ్ బాడీ తీసుకొని వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. హార్ట్ అటాక్ అని చెప్పారు. సో ఈ అమ్మాయి బంధువులు వచ్చి పోస్ట్ మార్టం చేయాలి, మాకు అనుమానంగా ఉంది అనడము, వీళ్ళు ఈ బాడీ తీసుకొని భర్త వినయ్ వెళ్ళిపోవడం, వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, కష్టపడి మళ్ళా వాళ్ళని పట్టుకొని పోస్ట్ మార్టం చేస్తే ఈ అమ్మాయిది హార్ట్ అటాక్ కాదు, ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. సో ఎస్కి సంఖ్యాబలం 3 అంటే దేవతలు. శిరీషలో ఐఐఏ ఉన్నాయి. నేను చేసిన శిరీష ప్రోగ్రామ్స్ ఐ థింక్ మోర్ దెన్ 5-6 ఉన్నాయి సుమన్ టీవీలో, అన్నిట్లో, తెలుగు స్పిరిచువల్ వరల్డ్లో, మిగతా ఛానల్స్లో. ఐఐఏ శిరీషలో ఎస్ అంటే 3, ఐ అంటే 1, ఆర్ అంటే 2, ఐ అంటే 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఏ అంటే 1. చార్లీన్లో 16వ నంబర్. 16 అంటే పడిపోవడం, పైనుంచి పడిపోవడం, సంబంధాల్లో, ఆరోగ్యంలో. 16 is for even sudden unexpected death. పైథాగరస్ సిస్టంలో ఐఐఏ, ఐ అంటే 9, ఐ అంటే 9, ఏ అంటే 1, 19 నంబర్. దీన్ని మానసిక ఆందోళన నంబర్, డిప్రెషన్ నంబర్, సడన్
అన్ఎక్స్పెక్టెడ్ డెత్, అర్లీ డెత్. యూజువల్గా 45 లోపల ఉంటుంది. మన చనిపోయిన శిరీష వయసు కూడా చిన్న వయసే. సో ఇక్కడ వినయ్లో 6, ఎస్ అంటే 3కి 6కి పడదు. వినయ్లో రివర్స్ నంబర్ 12 ఉంది. 12 ఏం చేస్తుందంటే ఒక్కసారిగా జీవితాన్ని తలకిందలు చేస్తుంది. సో 12 వాళ్ళ లైఫ్ స్టార్టింగ్ బాగుంటుంది. లైక్ వినయ్, విజయ్, దర్ ఆల్ 12s. ఉదయ్, శ్యామ్, డయనా ఆల్సో ఈస్ 12 అంటే ముందు వరకు వెళ్ళి ఒక్కసారిగా రివర్స్ అవ్వడం. కాపురం ఉల్టా, డబ్బులు ఉల్టా, థింకింగ్ ఉల్టా. సో ఎప్పుడైనా సరే మేము చెప్పేదన్నీ నగ్న సత్యాలండి. లెటర్ ఎస్కి వీకి పెళ్లి చేసుకుంటే అన్హ్యాపీ ఎండింగ్స్, డెత్స్, కిల్లింగ్స్, డైవర్స్. సో డైవర్సే ఎంతో బెటర్. ఇలా చంపుకోవడం కన్నా ఇలా ఒక ఆడపిల్లని చంపడం కూడా ఎంతో పాపం. రోజు చూస్తున్నాం. నిన్న ఏం చూసామో, ఒక డాక్టర్ సుమంత్ రెడ్డి భార్యే ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. నేను లెటర్ ఎస్తో ఉంటే అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయని చెప్పాను. సో సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నారు. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నారు. సో ఈ సుమంత్ రెడ్డిని భార్య ప్రియుడితో కలిసి మనుషులు మాట్లాడి రాడ్లతో కొట్టి సో నిన్న అతన్ని బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేశారు. సో అతను ఎంతోమందికి సేవ చేస్తున్న డాక్టర్. ఒక దగ్గరేమో ఒక అమ్మాయి ఎఫెక్ట్ అయ్యింది, ఒక దగ్గరేమో ఒక అబ్బాయి ఎఫెక్ట్ అయ్యాడు. సో ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఫస్ట్ చేసుకోకండి. చేసుకున్నప్పుడు ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి. ఒకరిని చేసుకొని ఇంకొకరు మనసులో పెట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని బాధ పెడుతూ ఇది కరెక్ట్ కాదు. సో పర్టికులర్గా ఎస్ లెటర్ ఉండి ఐఐఏ ఉండేవాళ్ళు మీ పేరులో 100% కరెక్షన్. ఇలా ఐఐఏ ఉండేవాళ్ళు మళ్ళీ నా పేరు ఎలా ఉంది అని మళ్ళీ వాట్సాప్ చేయకండి. వెంటనే మీ పేరులో కరెక్షన్కి నా అపాయింట్మెంట్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి 4 నంబర్స్ 8688068888 8688157777 9966000317 9133789199. ఇంకొక నంబర్ 9392426726. ఈ 5 నంబర్స్లో ఏ నంబర్ కాల్ చేసినా నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను ప్రతిరోజు మణికొండలో అందుబాటులో ఉంటాను 10 to 8. సో ఎవ్రీ 2 monthsకి ఒకసారి కర్నూల్ అండ్ తిరుపతి క్యాంప్స్ ఫిక్స్ చేసుకుంటున్నాను. ప్రాపర్లీ ఫ్రమ్ ఏప్రిల్ తిరుపతి అండ్ కర్నూల్ క్యాంప్స్ ఉంటాయి. సో నన్ను కలవాలనుకున్న వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు కానీ నా అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉంది, బాగుందా లేదా చెప్తాను, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి అని నేను గత ఎన్నో ఏళ్ళగా వినలేదు. నాకు 50 ఏళ్ళు దాటాయి, వినలేదు. నేను చెప్పినట్టు ఫ్యూచర్లో కూడా ఎవరు చెప్పరండి. మీ జాతకాలు ఓపెన్ చేసి మీరు కరెక్షన్ చేసుకుంటారో చేసుకోరో, మీ జాతకాల్లో ఉన్న దోషాలు మేము ఎందుకు అంటించుకోవాలి అని అందరూ అనుకుంటారు. నేనేమంటే పేరు బాగుందని చూసి చెప్తే బాగలేని వాళ్ళు చేసుకొని ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయాలి, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి. ఆ బ్యాడ్ నంబర్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, వైఫ్తో ప్రాబ్లం, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ బై యాక్సిడెంట్స్, డిప్రెషన్ ఉండకూడదని నేను గొప్ప మనసు చేసుకొని రోజుకి 6 hours కష్టపడి వాయిస్లు ఇస్తున్నా. సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలి. మీ పేరులో రాంగ్ నంబర్ జస్ట్ తెలుసుకోవాలనుకుంటే వేస్ట్ అండి. తెలుసుకొని పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్షన్ చేసుకుంటాను అన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. ఎందుకంటే అందరూ ఓపెన్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకోలేకపోతే నెగిటివ్ మళ్ళీ బలంగా కొడుతుంది. జాతకం ఓపెన్ అయిపోయింది కాబట్టి. సో కరెక్షన్ మీరు ఓపెన్ చేసుకున్నాక 1 month ఆర్ 50 days లోపల కరెక్షన్ చేసుకునేటైతే మాత్రమే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్
నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయాలి. మీకు ఏదైనా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ కాల్స్ లేవు. కనీసం నేను ఇప్పటికీ ఒక 50,000 సార్లు చెప్పినా రాత్రి 1 గంట కూడా వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. మార్నింగ్ 7 గంటలకు స్నానం చేస్తుంటే వీడియో కాల్స్ వస్తున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఓన్లీ నార్మల్ కాల్ ఆర్ వాట్సాప్. సెకండ్ నంబర్ 9966000317 9966000317. థర్డ్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ నంబర్ 8688157777 8688157777. స్క్రీన్లో కనిపించే 4 నంబర్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో రిప్లై వస్తుంది. అండ్ యూ కెన్ టేక్ డైరెక్ట్ అపాయింట్మెంట్. నేను మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్ ల్యాంకో హిల్స్ రోడ్లో అందుబాటులో ఉంటా. మార్నింగ్ 10 to 8. సో నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చాలామంది డౌట్ ఉంది, సార్ మాకు సర్టిఫికెట్స్ ఉన్నాయి సార్, మీరు కరెక్షన్ ఇస్తారు, సర్టిఫికెట్ ఎట్లా? సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యము. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పినట్టు స్పెల్లింగ్ పెట్టుకొని నేను చెప్పినట్టు కోర్స్ రాస్తూ లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ మనం 108 days పూజ పెడుతున్నామండి. ఈ 108 days పూజ పెట్టే స్టోన్స్ వల్ల రిజల్ట్స్ బాగుంటాయి. నేరుగా షాప్లోకి వెళ్ళి తీసుకున్నప్పుడు మనకన్నా ముందు చాలామంది ఆ స్టోన్స్ తాకుంటారు. అది వేసుకోవడం వల్ల వాళ్ళకి డిప్రెషన్, మనకు డిప్రెషన్, వాళ్ళకి సూసైడ్ థాట్స్ ఉంటే మనకు సూసైడ్ థాట్స్. ఇలా వద్దు. పూజలో ఉన్న స్టోన్స్ మాత్రమే తీసుకోండి. అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ చెప్తా కాబట్టి సో నేను ఇచ్చే గైడెన్స్ మీకు 100% సొల్యూషన్ ఇస్తుంది. నేను గత 30 ఏళ్ళుగా కరెక్షన్ చేస్తున్నా. ప్రతి పేరుని నా మొదటి పేరుగా భావించి భక్తి శ్రద్ధలతో ఓపిక్గా కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఈ కరెక్షన్ ఇచ్చుకున్న వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్గా భావిస్తాను. సో కమ్ అండ్ జాయిన్ మై ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ బీ హ్యాపీ. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు జీవితాంతం ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక్కొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.